ఈ శ్రావణ మాసంలో మీ పూజ గదిలో ఉండవలసిన వస్తువులు ఇవే. లేదంటే మీ పూజ వృధా అవుతుంది. ఈ వీడియో చూసే ముందు శ్రీం అని కామెంట్ చేయండి. ఈ శ్రావణ మాసంలో మీ పూజ గదిలో ఏ వస్తువులు ఉండటం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనలో చాలామంది ఆ భగవంతుని పూజతో ఎన్నో నోముల వ్రతాలు చేస్తూ ఉంటారు. కాని అందరికీ ఆ లక్ష్మీదేవి అనుగ్రహం లభించదు. లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా లభించాలి అంటే ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి కొన్ని వస్తువులను మీ పూజ గదిలో ఉంచండి. ఆ లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది. ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మనకు శ్రావణ మాసం ఆగస్టు 5న ప్రారంభమై సెప్టెంబర్ 3వ తారీఖున ముగుస్తుంది. ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా ఆ లక్ష్మీదేవిని, ఆ విష్ణుమూర్తిని కూడా పూజించడం వల్ల 1000 రెట్ల పుణ్య ఫలితాన్ని పొందొచ్చు. అందుకని ఈ శ్రావణ మాసంలో ఎవరైతే ఆ లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని భక్తుశ్రద్ధలతో పూజిస్తారో వారికి తరతరాలకు తరగని ఐశ్వర్యాన్ని ఆ లక్ష్మీదేవి ప్రసాదిస్తుంది. మొట్టమొదటిగా మీ పూజ గదిలో తాబేలు విగ్రహం ఉండేలా ఏర్పాటు చేసుకోండి. తాబేలు విగ్రహం అంటే శ్రీ మహావిష్ణువు రూపం. ఈ శ్రావణ మాసంలో ఎవరైతే తాబేలు విగ్రహాన్ని పూజ గదిలో పెట్టుకుని పూజిస్తారో వారికి శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. అలానే శ్రావణ మాసం నెల రోజులు కూడా మీరు పూజ చేసే సమయంలో పూజ మందిరంలో పసుపు, కుంకుమ, అక్షంతలు నిండుగా ఉండేలా చూసుకోవాలి. అలానే మీ పూజ గదిలో గోమాత విగ్రహం ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకు అంటే గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. ఎవరైతే శ్రావణ మాసంలో గోమాత విగ్రహాన్ని తీసుకువచ్చి పూజా గదిలో ఉంచుతారో వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. నెమలి పింఛం కూడా ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. దీనిని కూడా మీ పూజ గదిలో ఏర్పాటు చేసుకోండి. అలాగే లక్ష్మీదేవి ప్రతిరూపమైనటువంటి లక్ష్మీ గవ్వలని కనీసం 5 అయినా తీసుకువచ్చి మీ పూజ గదిలో ఉంచి ప్రతి శుక్రవారం కూడా ఆ లక్ష్మీ గవ్వలని పూజించండి. అలానే గోమతి చక్రాలను కూడా మీ పూజ గదిలో ఏర్పాటు చేసుకోండి. ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి శంఖాన్ని మీ పూజ గదిలో ఉంచి పూజించండి. అలాగే శ్రావణ మాసంలో లక్ష్మీదేవి చిత్రపటం ముందు కొన్ని గాజులు, పసుపు, కుంకుమ, ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి కాటుక ఎప్పుడూ పూజ గదిలో ఉండేలా చూసుకోండి. ఇలా చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి మురిసిపోయి మీపై సిరుల వర్షం కురిపిస్తుంది. ఈ నెల రోజులు కూడా శ్రావణ మాసం పూజ చేసే సమయంలో మీ నుదుటన కుంకుమ, కాళ్లకి పసుపు ఉండేలా చూసుకోండి. పూజలో మనం సాధారణంగా నువ్వుల నూనెను వాడుతాము. కానీ ఈ నెల రోజులు కూడా ఆ అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఆవు నెయ్యితో 2 ప్రమిదల్లో విడివిడిగా ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. అందులో ఒక ప్రమిద శ్రీ మహావిష్ణువుకి, రెండో ప్రమిద లక్ష్మీదేవికి అంకితం ఇవ్వబడుతుంది. పూజ పూర్తయిన తర్వాత ఆ లక్ష్మీదేవి ముందు ఉన్నటువంటి పసుపు, కుంకుమను మీ మంగళ సూత్రాలకు ధరించి ఆ అక్షంతలను మీ తలలపై చల్లుకోండి. ఇలా చేయడం వల్ల ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది. ఈ శ్రావణ మాసంలో మీ ఇంటి ముందుకు ఏదైనా ఆవు వచ్చి ఆగితే దానికి అరటి పండుగాని ఏదైనా ఆహారాన్ని తినిపించండి. ఇలా చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది. ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ శ్రావణ మాసంలో మీ పూజ గదిలో ఈ మంగళకరమైన వస్తువులు ఉంచి లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం పొందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.